హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ కార్తిక ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందని చెప్పేసి. సో ఈ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మీరు ఈ చేప ముక్కల్ని ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. పైన పొప్పర అదంతా కూడా తీసేసి శుభ్రం చేయాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మీరు కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు వేసి బాగా క్లీన్ చేసినట్లయితే దానిలో ఉన్న నీసు వాసన అంతా కూడా పోతుందన్నమాట. ఇలా నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈ క్లీనింగ్ మెథడ్ అనేది చాలామందికి రాదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి అంటే గొరుకురాయి అదంతా ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను విడిగా ఒక వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు మనం ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఈ చేపల పులుసులో ఏంటంటే మనం వేసే ఉప్పు కారం చింతపండు పులుసు కరెక్ట్గా ఉన్నట్లయితే మన చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. అలా అని ఎక్కువ మ్యాష్ చేసేయకండి, ఎందుకంటే చేపలు కదా మెత్తపడిపోయి టేస్ట్ అంత బాగోదు. జస్ట్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దాని పైన పట్టుకునేలాగా ఇలా రబ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక 15 మినిట్స్ పాటు. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకుని దాంట్లో నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసానండి. వేసుకొని దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుని ఈ చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మీరు పక్కన పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి అనేది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్నది పెట్టుకుంటే మనకి చేపల పులుసు అనేది బాగా ఉడుకుతుంది. సో ఇలాంటి ఒక కడాయి పెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిగా వేడెక్కనివ్వండి. ఇలా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4-5 లవంగాలు ఇవన్నీ వేసుకుని మనం కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. ఆయిల్ వేయట్లేదు నేను, డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం 1 నిమిషం పాటు వేగనిస్తే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మీరు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మనం ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అది మనకి చిటపట్లాడనివ్వాలి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ అలాగే 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు అనేది మనకి చేపల పులుసుకి అంత ఎక్కువేం పట్టవు. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను తీసుకున్న చేప ముక్కలకి. ఇలా ఉల్లిపాయలు అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి. ఇవి వేగేలోపు మనం ఇందాక జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయిన దాంట్లో మనం కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మనకి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలాగ వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటికి వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ చేప ముక్కలు ఏంటంటే స్టార్టింగ్లోనే మనం గరిటె పెట్టి కలపగలము, అది ఒకసారి ఉడికిపోయిన తర్వాత కలపలేము, ఎందుకంటే ముక్కలుగా విడిపోతుంది. అందుకని చెప్పేసి స్టార్టింగ్లోనే మనం కలిపేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత ఇంకా కలపాల్సిన అవసరం ఉండదులేండి. స్టార్టింగ్లో ఈ ఉల్లిపాయలు పట్టేలాగా కొద్దిగా కలుపుకొని దాని తర్వాత మనం పులుసు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా చేప ముక్కలు వేసుకుని కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకుని దాంట్లో ఉన్న చింతపండు గుజ్జు అంతా వచ్చే వరకు కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ పులుసు అంతా కూడా ఈ చేప ముక్కల్లోకి పిండుకోవాలి. ఇలా చింతపండు గుజ్జంతా పిండుకున్న తర్వాత మనం దీని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని మన గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనకి ఉడకనివ్వాలండి.
ఒక 15 నిమిషాల తర్వాత చూద్దామండి ఒకసారి. చూసారు కదండి, మన చేపల పులుసు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నది. సో ఆ మసాలా అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ చేపల పులుసు ఉడికిందని మనకి ఎలా తెలుస్తుందంటే, దాంట్లో వేసిన ఆయిల్ అనేది మనకి బయటికి ఇలా బబుల్స్ లాగా కనిపిస్తుంది. సో అలా కనిపించినట్లయితే మనకి చేపల పులుసు అనేది ఉడికిపోయినట్టే. ఇలా మసాలా అంతా వేసేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుని దీంట్లో కరివేపాకు జిమ్ముకుంటే సరిపోతుందండి. మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. చేపల పులుసులో కొత్తిమీర కంటే కూడా కరివేపాకు వేసుకుంటే దాని టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు ఎంతో ఈజీ అండ్ టేస్టీ కూడా. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్.